సముద్రంలో గల్లంతిన 6 మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ 3వ రోజు కొనసాగుతుంది. నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రతికూల వాతావరణం, బలమైన గాలులు, ఎత్తైన అలలు సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయి. ఇక అయినప్పటికీ ఎలాంటి అవకాశాన్ని వదలకుండా గల్లంతిన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు తమ కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం కోసం మత్స్యకార కుటుంబాలు ఆందోళనతోటి ఎదురు చూస్తున్నాయి. గల్లంతిన వారిని సురక్షితంగా తీసుకురావాలని తోటి మత్స్యకారులు, స్థానికులు కోరుతున్నారు. సముద్రంలో గల్లంతిన 6 మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ 3వ రోజుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ చక్రి. ఏదైతే 3 రోజుల నుంచి కూడాను విస్తృత గాలింపు అయితే సముద్రంలో కొనసాగుతున్న పరిస్థితి తెలిసిందే. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 4వ తేదీ మధ్యాహ్నం సుమారు 3-4 గంటల ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన వేటకని వెళ్ళినటువంటి మత్స్యకారుల బోటు వాల్తా పడిన సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో మొత్తం 7 అందులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఎవరైతే వెసల్ ఆపరేటర్ గా ఉన్నటువంటి కర్రీ చిన్న అయితే మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని నిన్న రాత్రి ఐఎన్ఎస్ జాగాకి తరలించి ప్రత్యేక నేవీ హెలికాప్టర్ అక్కడి నుంచి కూడాను ఏదైతే శ్రీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి అతనికి చికిత్స కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత అతను చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కూడాను అతనే చెప్పడం, అదే విధంగా ఈ ఘటనకు సంబంధించి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఎవరైతే సౌత్ జనసేన ఎమ్మెల్యే వెంకటకృష్ణతో పాటు గోపీనాథ్ జెట్టి ఐజీ ఎవరైతే అతను, అదేవిధంగా డిఆర్ఓ, ఇతర అధికారులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడాను అతన్ని పరామర్శించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు 3వ రోజు ఏదైతే 4వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఘటన నేపథ్యంలో 5-6 అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ రోజు కూడా కంటిన్యూషన్ గా రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితుంది. 2 నేవీ హెలికాప్టర్తో పాటు 2 యుద్ధ నౌకలు కూడాను ఈ గాలింపు చర్యలు పాల్గొనడం, అదేవిధంగా మెరైన్ పోలీస్ సిబ్బంది, కోస్ట్ గార్డ్ కూడా విస్తృత గాలింపు చేస్తారు. పర్టికులర్ గా ఈ బోటు బోల్తా పడింది విశాఖపట్నం సముద్ర తీరానికి గంగవరము, పూడిమడక ఈ పరిసర ప్రాంతంలోనే బోల్తా పడ్డట్టుగా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి. ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో కర్రీ చిన్న ఇచ్చినటువంటి పూర్తి ఆధారాలు, సాక్ష్యాలను రికార్డ్ చేసినటువంటి పోలీసులు దీని మీద ఈ రోజు పూర్తి స్థాయిలో కూడాను బోటు గల్లంతైన ప్రదేశం అంతా కూడా గాలింపు చర్య చేపట్టిన పరిస్థితి 3వ రోజు కూడా కొనసాగుతున్నది. అయితే ఇక్కడ ఒక విషయం, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయితే ఎదురవుతుందన్నమాట. వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడం, మరోవైపు సముద్రం కూడా ఇంకా చాలా డిస్టర్బెన్స్ గానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. చాలా రఫ్సీగానే ఉంది. అలలు కూడా దాదాపు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. తీరం వెంబడి మొత్తం గాలులు విపరీతంగా ఉండడం, మరోవైపు హఠాత్తుగా మేఘావృతం అవుతున్న పరిస్థితి అయితే మాత్రం వాతావరణంలో నెలకొన్న పరిస్థితులు కొంత కోస్ట్ గార్డ్ కానీ నేవీకి కానీ కొంతవరకు అయితే ఇబ్బంది అవుతున్న మాట అయితే మాత్రం వాళ్ళు చెప్తుంది ఖచ్చితమైన. అదేవిధంగా నిన్ననే మనం చూసుకున్నట్టయితే ఇటు ఎవరైతే గొబ్బిళ్ళ విద్యాధరి జాయింట్ కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే వంశీకరణ శ్రీనివాస్, గోపీనాథ్ జెట్టి కూడా వాస్తవ పరిస్థితులు అసలు ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారు నేవీ అధికారులు కానీ, మరోవైపు కోస్ట్ గార్డ్ కానీ, మెరైన్ పోలీసు కానీ వాళ్ళు చేస్తున్న ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయనే కోణంలో కూడా పూర్తిగా వివరించడం కూడా జరిగింది. ఈ రోజు కూడా ఇదే కంటిన్యూషన్ జరుగుతుంది. బహుశా ఈ రోజు ఒక కొలికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పూర్తిగా జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేసేందుకు మనకు ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కొంతవరకు కూడాను అలల తాకిడి కానీ, మేఘావృతం కానీ కొంతవరకు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు అనేటువంటిది వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. నిన్న ఇప్పటికీ ఈ రఫ్సీ కండిషన్ కానీ, మరోవైపు వెదర్ లో కూడా ఉన్నటువంటి చేంజ్ కారణంగా కొంతవరకు ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళ జాడైతే తెలుసుకోవచ్చు. అయితే 3 రోజులు కావస్తుంది ఇప్పటికి జరిగి ఈ ఘటన జరిగి, కాబట్టి వాళ్ళు బహుశా చనిపోయి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కుటుంబాల్లో అయితే మాత్రం వాళ్ళందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. తమ జాడ ఎక్కడుంది, తమ ఇంటి వారు ఎక్కడున్నారనేటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఏదైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఉన్నటువంటి జేడీ ఫిషరీస్ కార్యాలయం మొట్ట నుంచి వాళ్ళందరూ కూడా ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంటి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు తిరిగి వస్తామని చెప్పారు, ఇంతవరకు కూడా రాలేని పరిస్థితి. వాళ్ళ జాడి ఈ రోజు వరకు కనుక్కోలేకపోయారని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ రోజు అయితే మాత్రం మాక్సిమం కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు నేవీ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, మెరైన్ సిబ్బంది కానీ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నానికి అయితే కొంత అప్డేషన్ అయితే కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. బోటు డ్రైవర్ కర్రీ చిన్న